వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిని విచారిస్తున్న పోలీసులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు, కేఆర్ఎంబీ బోర్డు సమావేశం, ఆయా అంశాలపై చిత్తూరు నుండి రవివర్మ, ఏలూరు నుండి మురళి, హైదరాబాద్ నుండి అజీం, వరంగల్ నుండి తిరుపతి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. వెల్కమ్ టు ఆల్. ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. ఓబులవారిపల్లె పిఎస్లో పోసాని కృష్ణమురళి విచారణ కొనసాగుతోంది. సుమారు 4 గంటల నుండి పోసానిని జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సిఐ వెంకటేశ్వర్లు విచారిస్తున్నారు. అయితే విచారణకు నటుడు పోసాని కృష్ణమురళి సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి సమాధానాలు చెప్పకుండా మౌనంగా కూర్చున్నారని చెప్పారు. పోసాని నోరు విప్పితేనే విచారణ కొనసాగుతుందని అంటున్నారు పోలీసులు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. మూర్తి, మీరు చెప్పినట్టు పోసాని కృష్ణమురళి సమాజంలోని వర్గాలను రెచ్చగొట్టేలా ప్రధానంగా ప్రకటనలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే సమాజంలో అంటే ఒక వర్గానికి సంబంధించి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒత్తాసు పలికి సమాజంలో అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే వాళ్ళ కుటుంబం మీద రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, సమాజంలోని కొంతమందిని వర్గాలుగా విభజించి వాళ్ళని ప్రేరేపించేలా మాట్లాడడం తీవ్రంగా అభ్యంతరకరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ అతని కుటుంబ సభ్యుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఆక్షేపణీయంగా ఉంది. దీనిని వ్యతిరేకిస్తూ గతంలో కూడా అతని వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు అతని అనుచరులు జనసేన నాయకులు వాళ్ళందరూ కూడా మౌనం వహించారు. అయితే తాను జనసేన కార్యకర్తలు, నాయకులు, ఒక ఘర్గానికి చెందినటువంటి ప్రజలు మౌనంగా ఉండడాన్ని చూసినటువంటి పోసాని కృష్ణమురళి తన అభ్యంతరకర వ్యాఖ్యలు విరమించకపోగా మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేసేదానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇలాంటి వ్యాఖ్యలకు వారికి తగిన గుణపాఠం నేర్పాలని చెప్పేసి తన వ్యాఖ్యలను పూర్తిగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, కొంతమంది అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదుల మేరకే ఓబులవారిపల్లిలో ఇచ్చిన మణి అలాగే కోడూరులో పగడాల వెంకటేష్ వీళ్ళిద్దరూ ఫిర్యాదులు చేశారు. పోసాని మురళీకృష్ణ తీరు మారలేదు, తన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి, ఒక వర్గాన్ని ప్రేరేపించేలా ఉన్నాయి, ఇతని వ్యాఖ్యల వల్ల సమాజంలో రుగ్మతలకు దారి తీసే అవకాశం ఉందని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాదాపు ఉదయం 11:30 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి పోసాని మురళీకృష్ణ పోలీసుల విచారణకు సహకరించకపోగా పూర్తి స్థాయిలో అంటే దాదాపు ఎస్పీ, సిఐ అందరూ కూడా ఉదయం నుంచి విచారణ చేపట్టినా కూడా ఇంతవరకు అతన్ని ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, ఈ వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అలాంటి కారణాలు ఏంటి అనేది పదే ప్రశ్నిస్తూ ఉన్నా కూడా ఎలాంటి సమాధానం చెప్పకపోగా అదే కాకుండా దాదాపు ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి పదే ప్రకటనలు చేస్తున్నారు. దీని పట్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లాయర్లు వీళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడ కోర్టుకు అయితే చేరుకున్నారు. మనం ఇక్కడ ఉన్నాము. సార్, ఇవాళ పోసాని కృష్ణమురళి వ్యవహరించిన విధానం ఎలా ఉంది, మీరేమని ఫీల్ అవుతున్నారు? ఒక లీగల్ అడ్వకేట్గా మీరు ఎలా భావిస్తారండి? అంటే అతని మీద పెట్టిన కేసులు సబబుగానే ఉన్నాయి, ఏంటండి? ప్రపంచ దేశాలకు నాగరికత నేర్పించిన దేశం భారతదేశం. మనకు 1950 జనవరి 26వ తేదీ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత మనం ఎవరిని కూడా సాధ్యమైనంత వరకు ప్రేమ వాత్సల్యంతో మాట్లాడాల్సిందే తప్పితే ఈ ఒరే తరే అని కానీ లేదా అనవసరమైన బండ బూతులు తిట్టడం కానీ ఎవరు చేయకూడదు. రాజ్యాంగ ప్రసాదించింది, హక్కులు వచ్చినాయి, వాక్ స్వాతంత్రం ఉండదు కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు నోటికి పని చెప్తే అవతల శిక్షాస్మృతి కూడా ఉంది, దాన్ని బట్టే శిక్షను అమలు చేస్తారు కూడా. నువ్వు ఏవైనా మాట్లాడచ్చు కానీ నీ మాటల వల్ల ఇతరులు బాధపడేటట్టు ఉండకూడదు, సమాజంలో వ్యతిరేకత రాకూడదు, వర్గాల్లో ప్రోత్సహించినట్టు ఉండకూడదు. నీ మాటలు కొన్ని క్యాస్ట్లు కానీ కొన్ని సమాజాలు కానీ చాలా వ్యతిరేకత వచ్చేటట్టు ఉండే. లేకంటే పోసాని కృష్ణమురళి అంత గొప్ప రచయిత, మామూలుగా డైరెక్టరు, నటుడు ఇంత ఉండి తనకు ఏం మాట్లాడుతున్నాడో తెలియదా?
పవన్ కళ్యాణ్ గురించి ఆ విధంగా మాట్లాడతారా? ఎవరైనా మనుషులు అనేవాళ్ళు మాట్లాడతారా? అదేవిధంగా చంద్రబాబు గురించి, చంద్రబాబు కొడుకు లోకేష్ గురించి నువ్వు మాట్లాడే మాటలు ఈ సమాజం ఎవరినైనా హర్షిస్తుందా? మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా? అదేవిధంగా అవతల పక్క వాళ్ళని ఎవరన్నా మాట్లాడింటే యువతల వాళ్ళు ఎవరన్నా సమర్థించినారా? మీ నాయకుడు కానీ మీరు కానీ మిమ్మల్ని ఆ విధంగా చూసి సంతోషపడుతున్నారంటే నిజంగా ఈరోజు మీరు పడే బాధ, అది మీరు చేసుకున్న ఆ కష్టమో లేదా శ్రమో, మీరు చేసిన తప్పుల వలన ఈరోజు ఈ బాధపడి ఈ శిక్ష అనుభవించేదానికో, ఈరోజు రిమాండ్కి వెళ్ళేదానికో నీకు అవకాశం. మీరు ఇవాళ లాయర్గా ఉన్నారు, 111 కేసు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అది ఎంతవరకు నిజం అండి? 111 కేసు అనేది, 111 యాక్ట్ అనేది దేనికి దోహదపడుతుంది, ఎలా భావిస్తారు? అసలు మామూలుగా సమాజంలో అది కానీ మామూలుగా మిగిలిన సెక్షన్లు ఏవైనా సరే బిఎన్ఎస్లోటి కానీ ఇవన్నీ కూడా కొన్ని మోర్ దాన్ 7 years కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం లేని కేసులు. అయితే వర్గ పోరాటానికి అంటే రెచ్చగొట్టిన దానివల్ల సమాజంలో ఒకరొకరు కొట్లాడుకునే అవకాశాలు, ఇతరులను కించపరిచే ఇది మాటలు దాంట్లో ఉన్నాయి కాబట్టి అది భవిష్యత్తులో ఇంకెవరు మాట్లాడకుండా ఉండడానికి ఈ సెక్షన్లు పెట్టడం జరిగింది. ఇవి నిజంగా కూడా ఆ విధంగా ఉంటేనే సమాజం అంతా సుభిక్షంగా ఉంటుంది, ఒకరి గురించి ఒకరు చెడ్డగా మాట్లాడుకునే అవకాశం లేకుండా పోతుంది కూడా. ఇది మూర్తి ప్రధానంగా అంటే సమాజంలో రెచ్చగొట్టేలా వ్యవహరించడం, అంటే వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి ఎదుటివారిని కించపరిచేలా వ్యవహరించడం సమాజానికి దోహదపడేది కాదు. ఇలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఆ స్థాయిలోనే ఇవాళ అదుపులోకి తీసుకుని విచారణ జరిపి మరో కాసేపట్లో ఇక్కడున్న కోర్టుకి హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే దీని పట్ల రాజకీయ ఎలాంటి కక్ష కానీ ప్రేరేపితాలు కానీ ఏమీ లేవు. కేవలం వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి, రాజ్యాంగబద్ధంగా కల్పించిన వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి ఇట్లా ప్రస్తావించడం, ఎదుటివారిని నిందించేలా ప్రవర్తించడం సమంజసం కాదు అని చెప్పేసి పదే ప్రకటిస్తున్నారు. ఆ మేరకే ఇవాళ పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం మరో కాసేపట్లో ఇట్లా కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టు ఆ మేరకు కోర్టులో అతను జ్యుడిషియల్ రిమాండ్ విధించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ స్థానిక లాయర్లు అలాగే స్థానికులు సైతం వ్యక్తం చేస్తున్నారు. మూర్తి, థ్యాంక్ యూ రవి వర్మ, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్